హలో అండి. అందరూ బాగున్నారనుకుంటాను. ఈరోజు ఇంకో టాపిక్‌తో మీ ముందుకొచ్చేసాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇవాళ కూడా. తల్లిదండ్రుల ఎడల పిల్లల యొక్క బాధ్యత గురించి కాసేపు మాట్లాడుకుందాం. నేనేమంటానంటే తల్లిదండ్రులు మనల్ని కని, పెంచి, పెద్ద చేస్తారు, ప్రయోజకుల్ని చేస్తారు. వారు చాలా కష్టపడతారు. చెమటోడ్చి మన జీవితాన్ని బాగుపడడానికి ఎంతో కష్టపడతారు. మనము వాళ్ళు పెద్దగయినాక తల్లిదండ్రుల ఎడల మనము మన కర్తవ్యాన్ని కరెక్ట్‌గా నిర్వర్తిస్తున్నామా? విస్మరిస్తున్నామా? దీని గురించి ఆలోచించండి. చాలా ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ గూడా నేను ఈరోజు మన దేశంలో చాలా వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయినాయి. చాలామంది తమ తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. వారేమంటారంటే, "మేము బాగా చూసుకుంటున్నాం మా అమ్మా, నాన్నని. వాళ్ళని వృద్ధాశ్రమాల్లో పెడుతున్నాం, డబ్బు పంపిస్తున్నాము, వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు అక్కడ" అని అంటారు. నేను కాదనను. కానీ వృద్ధాశ్రమాల్లో పెట్టినంత మాత్రాన తల్లిదండ్రులు సంతోషంగా ఉంటున్నారని అనుకోవడం ఒక అపోహ. తల్లిదండ్రులకు కావాల్సింది ఆప్యాయత, ప్రేమ, అనురాగం, అమ్మా, నాన్న అనే ఒక పిలుపు వాళ్ళ పిల్లల నుంచి కావాలి. వృద్ధాశ్రమాల్లో అన్ని సౌకర్యాలుంటాయి. నేను కాదనను. డబ్బు కడితే అన్ని సౌకర్యాలు వాళ్ళిస్తారు. కానీ వృద్ధాశ్రమాలు ఆప్యాయత, ప్రేమ పంచగలుగుతాయా? ఆలోచించండి. కొంతమంది అంటారు, మా అమ్మా, నాన్న నా దగ్గర ఉంటున్నారని. ఇది కరెక్ట్ కాదు. ఇది సరైంది కాదు. నేను మా అమ్మా, నాన్న దగ్గర ఉంటున్నాను. నువ్వు అదృష్టవంతుడివి. మీ అమ్మా, నాన్న దగ్గర నువ్వు ఉంటున్నావంటే నువ్వు అదృష్టవంతుడివి. ఇది కరెక్ట్. ఈరోజు చాలామంది పిల్లలు తమ పేరెంట్స్‌ని పెద్దవాళ్ళైనాక ఏదో కారణాల వల్ల, నేను చెప్పను కారణాలు కూడా, ఆ కారణాల వల్ల వాళ్ళని ఇలాంటి వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. మన దేశ చరిత్ర ఎలాంటిదంటే, మీరు మన చరిత్రలో అంధులైన తల్లిదండ్రుల్ని కావడి కొండలో మోసుకెళ్ళిన శ్రవణ కుమారుడి కథ మనం విన్నాము. అలాంటి చరిత్ర మన దేశానికి ఉంది. అలాగే చాలా జగుప్సాకరమైన సంఘటనలు కూడా జరుగుతున్నాయి. బతికుండగానే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న తల్లిని కానీ, తండ్రిని కానీ కొంతమంది శ్మశానంలో వదిలి వెళ్ళిపోయారు. ఎంత బాధగా ఉంటుంది అలాంటివి తలుచుకుంటుంటే. చాలా బాధగా ఉంటుంది. అలాగే కొంతమంది అంటారు, మేము విదేశాల్లో ఉంటున్నాము, ఇతర నగరాల్లో ఉంటున్నాము, మేము మా పేరెంట్స్‌తో రెగ్యులర్‌గా మాట్లాడుతుంటాము, వారి బాగోగులు అడుగుతుంటామని అంటారు. నేను కాదన్ను. కానీ నిజంగా వారితో మనం మాట్లాడుతున్నామా? వారికి కావాల్సింది ఆ వయసులో అమ్మా, నాన్న అని ఒక పిలుపు, ఒక ఆప్యాయత, ఒక అనురాగంతో కూడిన ఒక మాట. వాళ్ళని తప్పనిసరిగా వారానికోసారి మాట్లాడుతూ ఉండండి. వాళ్ళు మందులు సరిగ్గా వేసుకుంటున్నారా లేదా అని అడుగుతూ ఉండండి. ఎందుకంటే వృద్ధాప్యంలో అందరికీ ఆరోగ్యం దెబ్బతింటుంది. కొంతమంది మంచాన పడతారు దీర్ఘకాలిక వ్యాధులతోటి. వాళ్ళని చూసుకునేవారు ఉండరు. చాలా బాధ అనిపిస్తుంది ఇట్లాంటి సంఘటనలు వింటుంటే. నా విజ్ఞప్తి అందరికీ కూడా, తల్లిదండ్రుల్ని విస్మరించకండి. మీ పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గరికి పంపండి. మనవళ్ళని, మనవరాళ్ళతో ఆడుకోవాలని అమ్మమ్మ, తాత, నానమ్మ చాలా కోరుకుంటారు. వాళ్ళతో గడపనీయండి. వాళ్ళతో ఆడుకోనియనండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రెండోది, మనది ఒక లైఫ్ సైకిల్. చాలా ఆలోచించండి. మనము కూడా కొంతకాలం తర్వాత వృద్ధులమవుతాము. మనం ఏ విధంగా అయితే మన తల్లిదండ్రులతోని ప్రవర్తించామో అలాగే మనతోటి కూడా విధి అలాగే ప్రవర్తిస్తుంది. ఆలోచించండి. ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్ సైకిల్ మై ఫ్రెండ్స్. ఎప్పుడు కానీ తల్లిదండ్రుల్ని ఒక బరువు అనుకోని కానీ, ఒక ఎక్స్ట్రా లగేజ్, ఈ మధ్య నేను వింటున్నాను కొంతమంది ఎక్స్ట్రా లగేజ్ అనే పదం వాడుతున్నారు. చాలా బాధ ఇలాంటి మాటలు పెట్టుంటే. వాళ్ళని వదిలేసుకోండి, వాళ్ళని ఇంకో చోట పెట్టండి, మనం సపరేట్గా ఉందాం. ఇలాంటివి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఒకటి ఆలోచించండి, తల్లిదండ్రులు మీరు ఏమన్నానండి, వాళ్ళది చాదస్తమనండి, వాళ్ళు చెప్పే మాటలు మనకు అర్థం కాకపోవచ్చు, కొంతమంది అర్థమవుతాయి. కానీ వాళ్ళు చెప్పే దాంట్లో ఒక నీతి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక అనుభవంతో మాట్లాడతారు.
వాళ్ళ అనుభవాల్ని రంగరించి మనకు కొన్ని చెప్తారు. అవి మనం పాటించాలి. తల్లిదండ్రుల నుంచి మనం నేర్చుకోవాల్సింది తల్లి నుంచి ప్రేమ. తల్లి ప్రేమను పంచుతుంది. నాన్న కర్తవ్యాన్ని బోధిస్తాడు. ఇలాంటివన్నీ మనం నేర్చుకొని తల్లిదండ్రుల్ని వాళ్ళనే విస్మరిస్తే ఎంత పాపం చెప్పండి. ఆలోచించండి ఫ్రెండ్స్. చాలా ఎమోషనల్ ఇష్యూ. చాలా సంఘటనలు వింటున్నాము. మనం కానీ మన తల్లిదండ్రుల్ని, వృద్ధులైన తల్లిదండ్రుల్ని మన దగ్గరే ఉంచుకుంటే ఈ వృద్ధాశ్రమాలు ఎందుకు? ఇలాంటివి జరగకూడదు ఫ్రెండ్స్. సో కాబట్టి నేనేమంటానంటే అందరూ పిల్లలు కూడా ఈ వీడియో ద్వారా కొంచెం మన తల్లిదండ్రుల మీద ఫోకస్ పెట్టి వాళ్ళతో రెగ్యులర్గా కాంటాక్ట్స్తో ఉండి, నేను కాదన్ను, బిజీ లైఫ్, ప్రతి ఒక్కరిది కూడా బిజీ లైఫ్ ఇవాళ. ప్రతి ఒక్కరు ఉద్యోగాలు స్ట్రెస్తో కూడుకున్నవి. పిల్లలు కూడా మనం వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు, నేను ఎవరిని కాదన్ను. కానీ మీకున్న సమయంలో ఒక్క అరగంట గంట అమ్మతో నాన్నతో గడపండి. ఎలా ఉన్నారని అడగండి, వాళ్ళు సంతోషపడతారు. ఎందుకంటే చాలా సంఘటనలు నేను చూశాను. ఒంటరితనాన్ని తట్టుకోలేక పెద్దవాళ్ళు తనువు చాలిస్తున్నారు. కారణం అడిగితే ఒంటరితనం. ఎవ్వరు మాట్లాడేవారు ఉండరు వాళ్ళతోటి. ఎవరి పని వాళ్ళది. రెండోది చిరాకు. వాళ్ళకి పనులు చేయక ఒకసారి చిరాకు పడుతుంటాం, మనం కోపగిస్తుంటాం వాళ్ళ మీద. ఇవి కూడా సరిగ్గా జరుగుతాయి, చిరాకు అవుతుంది. కానీ ఇమీడియట్గా తర్వాత మనం వాళ్ళతోటి క్షమాపణ కోరుకోవాలి. వాళ్ళు మన తల్లిదండ్రులు. మన సంస్కారంలో, మనం మతంలో కూడా ఏం చెప్తుందంటే ధర్మం తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవం కంటే కూడా గొప్పవాళ్ళు తల్లిదండ్రులు. ఆలోచించండి, తల్లిదండ్రుల యొక్క వరం చాలా గొప్పది. వాళ్ళు మనని దీవిస్తే మన 7 తరాలు బాగుపడతాయి. మన పిల్లలు సంతోషంగా ఉంటారు. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది పెడితే వాళ్ళ శాపం కూడా అంత భయంకరంగా ఉంటుంది. ప్లీజ్ ఆలోచించండి. తల్లిదండ్రుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. వారికి కావాల్సిన సౌకర్యాలు ఇవ్వండి. వాళ్ళతో ప్రేమతో పలకరించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.